హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త సరుకు. అయితే ప్రెసెంట్ మనం ఇప్పుడు గుంటూరు డిస్ట్రిక్ట్ తెనాలిలో ఉన్న శ్రీ గురుకృప ఎంటర్ప్రైజెస్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ వీడియో అయితే చాలా మందికి ఉపయోగపడుతుంది. అందరూ ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియో మొత్తం చూడండి. ఇల్లు కట్టుకున్న దగ్గర నుంచి లోపల ఏ పెయింట్స్ వేయించాలి, ఎలా డిజైన్ చేపియాలి అండ్ ఏ మార్బుల్స్ వేయాలి అనే చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఇదంతా ఒక ప్రాబ్లం అయితే మెయిన్ ఇంకోటి ఏంటంటే వర్కర్స్ గురించి అండి. ఇప్పుడు ఏంటంటే వర్కర్స్ మనం పెట్టుకుంటాము, పలానా కాంటాక్ట్ బేస్ ఇచ్చిన ఏదన్నా కానీ వర్కర్స్ అనేది తీసుకుంటాం కదా. ఆ వర్కర్ ఏం చేస్తాడంటే ఈ రోజు వస్తామని చెప్తాడు, వారు వేరే పని నుండి వేరే చోటకి వెళ్ళిపోతారు. అక్కడ మనకు అనేది టైం అనేది 1 month లో కంప్లీట్ అవ్వాల్సిన ఇల్లు 2-3 months పట్టొచ్చు. అయితే శ్రీ గురుకృప ఎంటర్ప్రైజెస్ వారు మాత్రం మీకు ఏ శ్రమ లేకుండా ఎటువంటి ఇంటినైనా సరే పెయింట్ తో పని లేకుండా, లేబర్ వర్కర్స్ తో కూడా పని లేకుండా కేవలం 4 days లోనే మీ ఇంటి రూపురేఖలనే మార్చేసే గ్రానైట్ షీట్స్ తో ఒక లగ్జరీ లుక్ నైతే తీసుకొస్తామంటున్నారండి. అది కూడా మీరు ఊహించలేనంత తక్కువ బడ్జెట్ లో. అంతేకాదండి, గ్రానైట్ షీట్స్ ప్రత్యేకత ఏంటంటే హీట్ రెసిస్టెన్స్ అండ్ వాటర్ ప్రూఫ్ కూడా అండి. అయితే మీకు ఇప్పుడు వచ్చిన డౌట్స్ అన్ని ఇప్పుడు మనం వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లోనే విన్నాం. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ గురుకృప ఎంటర్ప్రైజెస్ నుంచి, గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి డిస్ట్రిబ్యూటర్ అనమాట. మేడం వచ్చేసరికి తెనాలికి అనమాట. మా వ్యూవర్స్ కోసం అసలు దీని గురించి కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెనేషన్ చేయండి. ఇది యాక్చువల్లీ పాలిగ్రానైట్ అండి. ఇది బిజినెస్ బెంచ్ అని ఒక కంపెనీ ఉంది కరూర్ లో. వాళ్ళు ఈ ప్రోడక్ట్ ని స్టార్ట్ చేశారు, ఇంపోర్ట్ చేసుకోవడం ఫ్రమ్ తైవాన్ అండి. నేను గుంటూరు డిస్ట్రిక్ట్ కి డిస్ట్రిబ్యూటర్. అండ్ మన గుంటూరు డిస్ట్రిక్ట్ లో చాలా మండలాలు ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద మండలాలకి మేము డీలర్షిప్ ఇచ్చేసాము. అండ్ అక్కడ మీకు ప్రతి కస్టమర్ రీచబుల్ అయ్యేటట్టు, వెరీ ఫ్లెక్సిబుల్ గా దగ్గరగా ఉండేటట్టు మేము డీలర్స్ కి ప్రొవైడ్ చేసాం అనమాట. సో ఒక కాల్ చేస్తే మా డీలర్స్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోయి వాళ్ళని రీచ్ అవ్వడం, వాళ్ళు మా షాప్స్ కి కూడా వచ్చి చూడొచ్చు, షోరూమ్స్ విజిట్ చేయొచ్చు. ప్రతి ఏరియాలో మాకు ఒక షోరూమ్ ఉంది. సో షోరూమ్ విజిట్ చేయొచ్చు. మేము చాలా కంఫర్టబుల్ గా వాళ్ళు రాలేనప్పుడు మేమే క్యాటలాగ్స్ తీసుకెళ్లి వాళ్ళకి చూపించడం జరుగుతుంది. 30 years 40 years బ్యాక్ హౌసెస్ కూడా మేము ఇలా చేసాం. అండ్ ఇంకొకటి రేకుల షెడ్ ని కూడా మేము ఇలా రెడీ చేసాము. ఒక కార్ వాష్ కూడా మేము రేకుల షెడ్ ఉంటే దాన్ని పాలిగ్రానైట్ యూజ్ చేసి చేసాము. ఒక మంచి ఎట్లా ఉన్నా సరే ఒక మంచి లుక్, లగ్జూరియస్ లుక్, మామూలుగా కాదు లగ్జూరియస్ లుక్ ఇవ్వగలుగుతాం విత్ వెరీ మినిమల్ ప్రైస్ అని. చాలా అయితే డిజైన్ చేసింది. సో అది కూడా ఒకసారి చూపించుకుంటే వెళ్దాం మనం. సో కిచెన్ ఇలా ఉంటుందండి. ఒకవేళ కిచెన్ చేయించుకుంటే, అంటే మా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి కిచెన్ కి కూడా. సో ఇది వన్ ఆఫ్ ది క్యాబినెట్ అనుకోండి, ఒక శాంపుల్ క్యాబినెట్ అనుకోండి. సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మా ప్రోడక్ట్ ఇక్కడ యూజ్ చేసాం కిచెన్ లో ఏమవుతుందేమో అని, స్టవ్ పెట్టుకుంటే ఏమవుతుందని అలా ఏం ప్రాబ్లమ్స్ రావు. మాది హీట్ ప్రూఫ్ అనమాట. సో లోపల ఒకసారి కబోర్డ్స్ కూడా ఓపెన్ చేసి చూద్దాము, అంటే ర్యాక్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూడొచ్చు. చక్కగా అసలు పాలిగ్రానైట్ అన్నట్టే తెలియట్లేదు మేడం, అసలు మామూలు ర్యాక్స్ ఉన్నట్టు ఉన్నాయి అనమాట. సో కిచెన్ ర్యాక్స్ అనమాట. సో పాలిగ్రానైట్ షీట్స్ లో కూడా మీకు చక్కగా లో బడ్జెట్ లో మంచి లుక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వేరే రూమ్ లోకి వెళ్దాం మనము. హాల్ ఎలా ఉండాలనుకుంటే మీరు అలా డిజైన్ చేసుకోవచ్చు అండి. హాల్ కస్టమర్ వాళ్ళ మైండ్ లో ఉన్న ఒపీనియన్ డిజైన్ ని కూడా మనం ఈ షీట్స్ లో చేయొచ్చు. ఆబ్వియస్ గా అండి, మీకు కొన్ని మా కలర్ కాంబినేషన్స్ కూడా మేము చూపిస్తాం మీకు. అండ్ మీకు లేదు మాకు ఈ వేరియంట్ కి ఈ వేరియంట్ కాంబినేషన్ కావాలి అంటే అలా కూడా మేము డిజైన్ చేస్తామండి. ఆబ్వియస్ గా చేస్తాం మేము. అండ్ మా దగ్గర చాలా వేరియంట్స్ ఉన్నాయి, మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఒక అండ్ ఈ ఫాల్ సీలింగ్ కూడా అసలు నేనైతే చూసాను, కానీ ఇంత పైన సీలింగ్ కూడా ఇంత డెకరేషన్ చేసుకోవచ్చు అనేది నేను చూడలేదు. మీరు మోస్ట్లీ ఇంత సీలింగ్ జనరలీ విత్ అఫోర్డబుల్ కాస్ట్ జనరలీ ఎక్కడంటే లగ్జరియస్ హౌసెస్ లో ఉంటాయేమో అని అనుకుంటారు, కానీ మీరు రేకుల షెడ్ వేసినా కూడా మేము ఇలా చేసి ఇవ్వగలుగుతాం. అండ్ ఇంకోటి ఏంటంటే బెస్ట్ కబోర్డ్స్ లో కూడా మనకి మంచిగా షీట్స్, పాలిగ్రానైట్ షీట్స్ పెట్టేసి ఎంత బాగుందో చూడండి లుక్. ఇట్లా చక్కగా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టేసుకుంటే చాలా ఒక డిఫరెంట్ లుక్ అనేది వచ్చేసింది. ఇది ఫోమ్ షీట్స్ అండి. ఇది మీరు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు ఫోమ్ షీట్స్. ఇది వాటర్ ప్రూఫ్ ఈ ఫోమ్ షీట్స్. సో మీరు పిల్లలు ఒకవేళ బెడ్రూమ్స్ కి వాల్స్ కూడా యూజ్ చేయొచ్చు అండి. ఇది పిల్లలు స్క్రాచ్ చేసిన స్కెచ్ పెన్స్ తోటి, కలర్ పెన్సిల్స్ తోటి కూడా మనం జస్ట్ వాటర్ తోని వైప్ చేస్తే వెళ్ళిపోతాయి. సో చాలా ఫెసిలిటీ అనమాట కిడ్స్ ఉన్న రూమ్ లో. ఇది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వాల్స్, కిచెన్ లోకి
హాల్లోకి ఇట్లా పాస్వే ఉంటుంది చూసారా, కారిడార్ లాగా. సో అక్కడ కూడా యూజ్ చేయొచ్చు ఫోమ్ షీట్స్. ఇటు కానీ యూజ్ చేయొచ్చు, ఇటు కూడా యూజ్ చేయొచ్చు మీరు. సో అది ఒకటి. సో ఇది మా ఆఫీస్ రూమ్ అండి. మా ఆఫీస్ ఇలా ఉంటుంది. ఒకసారి లోపల చూసుకుంటే ఆఫీస్ రూమ్ లో ఎంత బాగుంది అంటే అసలు చాలా అంటే చెప్పలేమన్నమాట. ఇంత లో బడ్జెట్ లో ఇంత గ్రాండ్ లుక్ అనేది తీసుకురావచ్చు అని చెప్పేసి ఈ రూమ్ ని చూస్తే తెలుస్తుంది. ఇది మా టీవీ యూనిట్ అండి. ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు. సో క్యాబినెట్స్ కూడా మీరు ఇలా చేయించుకోవచ్చు టీవీ యూనిట్స్ కి. సో మీరు చక్కగా ఇక్కడ కూడా మనకి మేము కస్టమైజ్ చేస్తామండి టీవీ యూనిట్స్ ని. మీకు ఎలా కావాలి అనేది మీరు చెప్తే మేము ఆ రకంగా డిజైన్ చేసిస్తాం. మా వేరియంట్స్ తోటి, మా దగ్గర ఉన్న వేరియంట్స్ తోటి మేము సేమ్ అలానే డిజైన్ చేస్తాం. ఇది టేబుల్ మేడం? ఇది టేబుల్ అండి. సో ఇది కూడా మా పాలిగ్రానైట్ తోనే చేయించాం. అసలు వుడ్ మీద పాలిగ్రానైట్ చేయించామన్నమాట. అండ్ ఇక్కడ మా డీలర్స్ ఉన్నారండి. సో వాళ్ళు మీకు మొత్తం ప్రోడక్ట్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానివల్ల యూజెస్ ఏంటి, స్పెషాలిటీ ఏంటి, ఎక్కడెక్కడ చేసాం, మేము ఏం వర్క్స్ చేయగలుగుతున్నాము, మా దగ్గర ఏం మీకు ప్రొవైడ్ చేయగలుగుతాం, ఏం ప్రామిస్ చేయగలుగుతాం అనేది మొత్తం మా డీలర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే మేడం. మీరు ఎక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు డీలర్షిప్? యాక్చువల్లీ మంగళగిరి మేడం. నేను డీలర్షిప్ తీసుకుంది మంగళగిరి. ఓకే. నా పేరు గోపాల్ మేడం. శ్రీకృష్ణ ఎంటర్ప్రైజ్. నేను మంగళగిరి డీలర్షిప్ తీసుకున్నాను. అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ వర్క్స్ చేశాను నేను. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను తాడేపల్లి డీలర్షిప్ తీసుకున్నాను, భావన ఎంటర్ప్రైజెస్. పాలిగ్రానైట్ డీలర్షిప్ తీసుకున్నాను. సో నేను తాడేపల్లిలో కొన్ని వర్క్స్ చేశాను. సాఫ్ట్వేర్ ఆఫీస్ అవుట్ చేశాను, ఇండివిజువల్ హౌసెస్ చేశాను, ఓల్డ్ హౌస్ రెనోవేషన్ కూడా చేశాను. సో అవన్నీ నేను చూపిస్తాను. వన్ బై వన్ చూపిస్తాను. స్క్వేర్ ఫీట్ అండి ఇది వచ్చేసరికి 1 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఇవన్నీ కూడా దాంట్లో జస్ట్ ఏంటంటే ఎంత సార్ మనకి ఎంత వస్తుంది షీట్ వచ్చేసరికి? 8x4 వస్తుంది. 8x4 వస్తుంది. సో జస్ట్ ఏంటంటే శాంపిల్ గా కస్టమర్స్ కి చూపించడానికి కట్ చేస్తాం. ఓకే. చాలా బాగున్నాయి షేడ్స్ అన్ని అసలు. ఓకే. ఇలా ప్లెయిన్ మీకు వుడ్ లుక్ రావాలి అనుకుంటే ఇలా ప్లెయిన్ ఉంటుంది. ఓకే. సేమ్ మన మార్బుల్స్ ఎలా ఉంటాయి సేమ్ లుక్ ఉన్నాయి అన్ని కూడా. మార్బుల్ కంటే ఇంకా చాలా షైనీగా ఉంది. చాలా షైనీగా ఉంది. ఇవన్నీ కూడా జస్ట్ ఏంటంటే జస్ట్ శాంపిల్గా మీకు వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్లో జస్ట్ శాంపిల్గా మాత్రమే చూపించారు. ఇంకా ఇవన్నీ మనం సపోజ్ ఇవి ఉన్నాయి కదా సార్, ఇది ఉంది ఈ షీట్. సపోజ్ మనం 8x4 షీట్ అనుకున్నాం కదా, దీనికి కార్నర్స్ సపోజ్ ఏమన్నా మనకి దర్వాజాలు అలా ఉంటాయి, వాటికి మనం కార్నర్స్ ఇట్లా అటాచ్ చేసుకోవాలంటే దానికి ఏం మెటీరియల్ యూజ్ చేస్తాం? బోర్డర్స్ ఉంటాయి మేడం. అవును. మధ్యలో జాయింట్ కోసం అయితే స్ట్రిప్స్ వాడతాం మేము. సో ఇవి మనకి ఏంటంటే స్ట్రైప్స్ అంటారు. అవును మేడం. సో అటాచ్డ్ అన్నమాట, షీట్ కి అటాచ్డ్. సో సపోజ్ మనకి దర్వాజాలు అవి ఫిట్ చేసుకుంటాం కదా సార్, అవి వాటికి ఎలా? సేమ్ అదే డిజైన్ లో మనకు కావాల్సిన వేరియంట్ లో ఇట్లా బోర్డర్స్ వస్తాయి. ఇది గుమ్మాల దగ్గర గానీ ఎట్లా షీట్ మొత్తం చుట్టూ అవుట్ లుక్ కోసం సీలింగ్ లో వాడచ్చు. ఓకే. ఎక్కడైనా బోర్డర్స్ యూజ్ చేయొచ్చు. సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న నేను కూడా చాలా ఇళ్లలో చూసాను. ఎలా అంటే మనకి గుమ్మాలు ఫిట్ చేస్తాం కదా, చాలా వాటికి చెదలు పడతా ఉంటాయి. అవును మేడం. దీనివల్ల మనకి దాని నుంచి తప్పుకోవచ్చు అంటారా ఆ చెదలు అనే రిఫ్లెక్షన్ ని? మనది చెదల్ ప్రూఫ్, టెర్మైట్ ఫ్రీ చెదల్ ప్రూఫ్ వస్తుంది. అలాగే హీట్ రెసిస్టెన్స్ ఉంటుంది. హీట్ రెసిస్టెన్స్, వాటర్ ప్రూఫ్, అలాగే ఈజీగా మనం మెయింటెనెన్స్ అనేది చేసుకోవచ్చు. క్లీనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. వాటర్ స్ప్రే చేసుకొని జస్ట్ క్లాత్తో ఇలా వైప్ చేసుకుంటే చక్కగా నీట్గా అండ్ ఫుల్ గ్లాసీ ఫినిష్ వితౌట్ మిర్రర్. మనం ఇక్కడ ఫేస్ కూడా చూసుకోవచ్చు మిర్రర్ లేకుండా, అది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇవి ఎక్కడెక్కడ యూస్ చేసుకోవచ్చు అంటే రెస్టారెంట్స్లో యూస్ చేసుకోవచ్చు, సెలూన్స్లో, టీ స్టాల్స్, స్మాల్ బిజినెస్ ఆఫీసెస్ ఉంటాయి కదా, సో అవన్నీ యూస్ చేసుకోవచ్చు. ఓల్డ్ హౌస్ రెనోవేషన్స్లో యూస్ చేసుకోవచ్చు. అండ్ మేము చేసిన వర్క్స్ కొన్ని కిచెన్ వర్క్, హాల్, మిడ్ వ్యాలీలో అవుట్ సైడ్, ఎక్స్టీరియర్లో కూడా వాడచ్చు. కాకపోతే సన్ షేడ్ అయినా పడకూడదు. కాకపోతే అక్కడ బాగుంటుంది కాబట్టి అక్కడ చేసాం. ఎక్కడైనా వాడచ్చు. హౌస్ పర్పస్లోకి వచ్చేసరికి ఎక్కడైనా ఇంటీరియర్లో సీలింగ్తో సహా ఎక్కడైనా సరే, కిచెన్, బాత్రూమ్స్, ఎక్కడైనా వార్డ్రోబ్స్ ఎక్కడైనా ప్రతి చోట నీట్గా ఉంటుంది. లో మెయింటెనెన్స్, గ్రానైట్ కంటే రిచ్ లుక్.
లగ్జరీగా ఉంటుంది. రియల్ గ్రానైట్ కానీ మార్బుల్స్ కానీ చూసుకుంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది, మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది, అండ్ మనం పాలిష్ పెట్టడానికి చాలా డస్ట్ అదంతా వచ్చేస్తుంది. సో అలాంటిది ఏమీ ఉండదండి. చాలా నీట్గా విత్ ఇన్ షార్ట్ టైంలో మేము ఇన్స్టాల్ చేసేస్తాము. ఆ తర్వాత మెయింటెనెన్స్ ఉండదు, మీరు చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. దీన్ని ఫిట్టింగ్ చేయాలంటే ఎలా చేయాలి? ఫిట్ చేయడానికి, స్టిక్ చేయడానికి 2 types ఆఫ్ గమ్స్ యూస్ చేస్తామండి. ఒకటి నెయిల్ ఫ్రీ, 2 బిల్డర్స్ బండ్. 2 కూడా మనం యూస్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ వచ్చేసేపాటికి 10 years ఫేడ్ వారంటీ ఉంటుంది, 30 years గ్యారంటీ ఉంటుంది. లైఫ్ లాంగ్ ఇది మనకి ఓడడం అనేది జరగదు, స్టిక్ అవుతుంది. స్టిక్ చేసిన తర్వాత 30 years వరకు అనేది అది లైఫ్ టైం ఉంటుందండి. 30 years లైఫ్ టైం ఉంటుంది ఈజీగా. అండ్ షేడ్ వచ్చేసేపటికి 10 years వారంటీ మేమే ఇస్తున్నామండి. ఫేడ్కి ఇచ్చేస్తున్నాము 10 years వారంటీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఫిట్ చేయడానికి కూడా మా దగ్గర స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు. సో A to Z ఒక్కసారి కస్టమర్ మా దగ్గరికి వచ్చినా లేదా మేము కస్టమర్ దగ్గరికి వెళ్ళినా కానీ ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి మొత్తం ఫిట్ చేసి లేబర్ ఛార్జెస్ కానీ టోటల్ అంతా మేమే ఫిట్ చేసి వాళ్ళకి ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేసి మేము బయటకు వచ్చేస్తాం. చాలా తక్కువలో చేయొచ్చు అండి. మేబీ ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటే మనకి ఒక 3 to 4 days లో మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఎస్ 4 days లో కంప్లీట్. సో ఇప్పుడు మనం మార్బుల్స్ అవన్నీ చేసుకొని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ని చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇది చాలా లో బడ్జెట్ లో వచ్చేస్తుంది అంటారు. ఒక మార్బుల్ కానీ గ్రానైట్ కానీ స్టోన్ వేసుకుంటే మనకి ఎంత అయితే ఖర్చు అవుతుందో దానికంటే కూడా చాలా మినిమం. అండ్ డోంట్ కంపేర్ ఇట్ విత్ పెయింట్స్ అండ్ టైల్స్ తో అస్సలు పోల్చొద్దు, పెయింట్స్ తో కూడా అస్సలు పోల్చొద్దు. మార్బుల్ గ్రానైట్తో పోల్చుకోండి. సో దానికి ఎంత కాస్ట్ అవుతుందో చూడండి, దీనికి ఎంత కాస్ట్ అవుతుందో చూడండి, అది మీకే అర్థమవుతుంది. కస్టమర్ ఆటోమేటిక్గా ఈ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ అవుట్పుట్ అవుట్పుట్. సో ఇంకా సార్ ఇంకేమన్నా మీ దగ్గర ఏమైనా డిఫరెంట్ గా ప్రొడక్ట్స్ ఉన్నాయా? ఇవి WPVC ప్యానల్స్ మేడం. ఇది వచ్చేసి 24 inches. సో ఇది వచ్చేసి 28 inches. 28 inches 2 మోడల్స్ ఉన్నాయి. సో ఇది వుడెన్ ఫ్లోరింగ్ అండి, మీరు చాలా చోట్ల చూసే ఉంటారు వుడెన్ ఫ్లోరింగ్. సో ఇది మన పాలిగ్రానైట్లో కూడా ఉంది వుడెన్ ఫ్లోరింగ్ విత్ హై క్వాలిటీ విత్ లో బడ్జెట్. ఇది WPVC ప్యానల్ మేడం. అంటే ఎక్కడ యూస్ చేస్తారు సార్? అంటే సేమ్ మేడం వాల్స్ దగ్గర, టీవీ క్యాబినెట్స్ కి మొత్తం సీలింగ్ గానీ. సో అవుట్లైన్స్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇవి పాలిగ్రానైట్ నుంచి బిజినెస్ బెంచ్ నుంచి వచ్చినటువంటి వాల్ పేపర్స్. ఇది వాల్ షీట్ మేడం, పాలిగ్రానైట్. ఇది వాల్ పేపర్స్ అండి. ఇవి మనం జస్ట్ ఏం లేదు, జస్ట్ తీసేసి స్టిక్కర్ పీల్ చేసి స్టిక్ చేసుకోవడమే. సో దీని స్పెషాలిటీ ఇంకోటి ఉందండి. ఇది ఏంటంటే మనం స్టిక్ చేస్తాము పెయింట్స్, గ్రానైట్స్ ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా, ఇవన్నీ కాదండి. మనకి వాల్ ఎలా ఉండాలి అంటే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయాక ప్లాస్టింగ్ చేసిన వెంటనే, అంటే స్మూత్ ప్లాస్టింగ్ చేసిన వెంటనే వితౌట్ వాల్ పుట్టి, వితౌట్ పెయింట్స్ మనం స్టిక్ చేసుకోవచ్చు. సో మీకు వాల్ పుట్టి ఖర్చు తగ్గుతుంది, పెయింట్ ఖర్చు తగ్గుతుంది, మనం డైరెక్ట్గా స్టిక్ చేసుకోవచ్చు. సో ప్లాస్టింగ్ చేస్తే చాలు మాకు. ప్లాస్టింగ్ చేసి జస్ట్ ప్లాస్టింగ్ చేసిన వాల్స్ మాకు ఇచ్చేస్తే మేము నీట్గా డిజైన్ చేసి లగ్జరియస్ లుక్తో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో అది నేను చెప్దామని చెప్పి. సో ఇంకొకటి ఏంటంటే ఇంకా ఎక్కడ యూజ్ చేయొచ్చు సార్? మనము సపోజ్ రెస్టారెంట్స్, పెద్ద పెద్ద మాల్స్, చిన్న హౌసెస్ దగ్గర నుంచి అనుకున్నాం, ఇంకా డిఫరెంట్గా ఏమైనా యూజ్ చేసిన ఏమైనా? అండ్ మా గుంటూరు డిస్టిక్లోనే మేము రీసెంట్గా చేసింది ఏంటంటే ఒక కంటైనర్ ఉంది మేడం. కంటైనర్ లోపల ఇంటీరియర్ మొత్తం మేము ఇలాగే చేసాం. అలాగే కార్ షెడ్స్ ఉన్నాయి. కార్ షెడ్స్ చుట్టూ రేకులతో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. సో ఆ రేకుల్ని మేము పాలిగ్రానైట్ షీట్స్ స్టిక్ చేసి చాలా చాలా అంటే చాలా లగ్జరియస్ గా చేసాం. షీట్స్ ఇలా ఉంటాయండి. 8x4 అన్నారు కదా సార్? 8x4 అవునండి. ఇది లెంత్ వచ్చేసి 8x4. ఓకే. సో విడ్త్ వచ్చేసి 4 ఉంటుంది, 8 ఉంటుంది. ఇవి డిఫరెంట్ షేడ్స్ అండి. బెడ్రూమ్స్ లో అలా వాల్స్ కి చక్కగా ఇట్లా బొమ్మలు పెట్టి కూడా స్టిక్ చేసుకోవచ్చు మీరు. ఇవి దేనికి సార్? ఇవి అల్యూమినియం స్ట్రిప్స్ మేడం. ఓకే. షీట్ కి మధ్యలో వాడతాం. ఓకే, ఇందాక చూపించారు కదా. అవును మేడం. ఓకే, షీట్ కి మధ్యలో ఇలా ఉంటుంది. మధ్యలో వాడతాం పిల్లర్స్ కి. ఓకే. ఇక్కడ జాయింట్స్ కనిపించకుండా ఓకే చాలా లుక్ వస్తుంది మేడం. ఇవి దీంట్లో ఒక 5 వేరియంట్స్ ఉంటాయి. చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి. అవును మేడం. ఓకే. ఇవి ప్లెయిన్ షీట్స్ మేడం. ప్లెయిన్ షీట్స్. అవును మేడం. సేమ్ పాలిగ్రానైట్ లోనే ఇంతకుముందు చూసిన 1.2 mm థిక్నెస్ ఇవి. ఓకే. ఇవి మనం కిచెన్ లో వార్డ్రోబ్స్ కి, ఓకే, కప్బోర్డ్స్ కి
ఓకే వాటికి యూస్ చేస్తాం మేడం. యూజ్ చేసుకోవాలి. ఇంకా సార్ ఇంకేమైనా చెప్తారా మా వ్యూవర్స్ కోసం లాస్ట్? మీరు ప్లాస్టింగ్ కొత్త హౌస్ అయితే ప్లాస్టింగ్ చేసింది మాకు డైరెక్ట్గా ఇచ్చేస్తే మేము దాన్ని సూపర్ లగ్జరీ లుక్తో మేము పాలీగ్రానైట్తో ఇంటీరియర్ డిజైన్ చేసి ఇస్తాము. మా ప్రోడక్ట్ గురించి ఎంక్వైరీ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటాయి. సో మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. కస్టమర్స్ మా దగ్గరికి రాలేని పక్షంలో మేమే క్యాటలాగ్స్, శాంపిల్స్ అన్నీ తీసుకుని వెళ్ళి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి బడ్జెట్ కూడా అక్కడే డిస్కస్ చేసి A to Z మీరు రిలాక్స్ అయిపోవచ్చు. మేమే ట్రాన్స్పోర్ట్ అంతా మేమే చూసుకుంటాం. లేబర్ మా దగ్గర స్కిల్డ్ టెక్నీషియన్స్ ఉంటారు. సో వాళ్ళు మొత్తం ఇన్స్టాల్ చేసి A to Z మీకు చక్కగా హ్యాండ్ ఓవర్ చేసి మేము వచ్చేస్తాము. సో ఇదండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.